ఏపీలో అధికార వైసీపీ చిత్ర విచిత్ర రాజకీయ విన్యాసాలు చేస్తుంది. ఆ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఒట్టెద్దు పోకడలతో ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను మార్చేస్తూ తాను సీతయ్యనని ఎవరి మాట విననని రుజువు చేసుకుంటున్నారు. మరోవైపు హిందూపురంలో వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇద్దరూ మహిళా అభ్యర్థులనే బరిలోకి దించిన నేపథ్యంలో టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తినట్టయిందనే అభిప్రాయాలున్నాయి. హిందూపురం అసెంబ్లీ లోక్సభ స్థానాలు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఈ రెండు చోట్ల మహిళా అభ్యర్థులు పోటీ చేయబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూపురంపై సీఎం జగన్ ఫోకస్. బాలయ్యను ఎదుర్కొనేందుకు వ్యూహాలు. టీడీపీకి కంచుకోటగా హిందూపురం. వైసీపీ నుంచి బరిలోని మహిళ. వైసీపీ రెండో జాబితాతో క్లారిటీ ఇచ్చిన జగన్. మరోసారి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా వైనాట్ 175 టార్గెట్ తో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత జగన్. దానికోసం ఎలాంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధమనేనా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉందని తేలితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కన పెడుతున్నారు. మొహమాటం లేకుండా టికెట్ లేదని చెప్పేస్తున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్న జగన్ ఇప్పటికే 2 లిస్టులు అనౌన్స్ చేశారు. 2 లోక్సభ 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేస్తూ 27 మందితో రెండో జాబితా రిలీజ్ చేసింది వైసీపీ. ఈ లిస్టులో శాంత అనే పేరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ తరఫున హిందూపురం లోక్సభ స్థానం నుండి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ను పక్కన పెట్టేశారు జగన్. ఆయన స్థానంలో శాంతను బరిలో దింపుతున్నారు. నిజానికి ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ పెద్దగా వినిపించలేదు. రెండో జాబితా విడుదల కావడానికి 3 గంటల ముందే శాంత వైసీపీలో చేరారు. అయితే హిందూపురం పార్లమెంట్తో పాటు అసెంబ్లీని జగన్ ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిని మార్చడంతోనే ఆ విషయం అర్థమవుతోంది. హిందూపూర్ పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి కూడా మహిళా అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించారు జగన్. హిందూపురం అసెంబ్లీకి దీపిక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న బాలయ్యకు ఇద్దరు మహిళా నేతలను రంగంలోకి దింపి చెక్ పెట్టాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి హిందూపురం అసెంబ్లీ టీడీపీకి నందమూరి కుటుంబానికి కంచుకోట లాంటిది. ఇలాంటి స్థానంలో గెలిచి ఆ విజయానికి పరిపూర్ణత తీసుకురావాలన్న వ్యూహంతో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు హిందూపురం అసెంబ్లీలో టీడీపీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎన్టీఆర్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే బైపోల్లో హరికృష్ణ కూడా అక్కడి నుండే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. బాలకృష్ణ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ ఖాయమనే ధీమాలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు మహిళా నేతలను రంగంలోకి దింపిన జగన్ తన మార్క్ వ్యూహాలను పరిచయం చేస్తున్నారు. దీంతో బాలయ్యతో పాటు టీడీపీ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఇద్దరు మహిళా నేతలను బరిలో దింపటం ద్వారా ఒక రకంగా బాలకృష్ణకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి దాన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.